వరుస ఫెయిల్యూర్స్ తో డీలా పడిపోయిన కమల్ హాసన్ తర్వాత చేయాల్సిన సినిమాల విషయంలో బ్రేక్ తీసుకున్నారు. ఆల్రెడీ అఫీషియల్ గా లాంచ్ అయిన సినిమాను కూడా స్టార్ట్ చేయకుండా వెయిటింగ్ లో పెట్టారు. మరి కమల్ కొత్త సినిమా పట్టాలెక్కేదెప్పుడు? కమల్ ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? విక్రమ్ సక్సెస్ తో ఫామ్ లోకొచ్చినట్టుగానే కనిపించిన కమల్ హాసన్ మళ్లీ తడబడ్డారు. వరుసగా ఇండియన్ 2, థగ్ లైఫ్ సినిమాలు డిజాస్టర్స్ కావడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో కూడా ఆలోచనలు పడ్డారు. అందుకే షార్ట్ బ్రేక్ తీసుకుని మళ్లీ కొత్తగా కెమెరా ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. థగ్ లైఫ్ సెట్స్ మీద ఉండగానే KH-237 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాని స్టార్ట్ చేశారు కమల్. యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అన్బు అరివు డైరెక్షన్ లో ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ వరుస ఫెయిల్యూర్స్ తర్వాత ఇమ్మీడియట్ గా షూటింగ్ స్టార్ట్ చేయకుండా కాస్త బ్రేక్ తీసుకున్నారు. KH-237 యాక్షన్ థ్రిల్లర్ మూవీ కావడంతో స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు కమల్ హాసన్. అదే సమయంలో సినిమా మేకింగ్ లో AI టెక్నాలజీ వినియోగంపై ఒక స్పెషల్ కోర్స్ చేశారు. ఈ పనులన్నీ పూర్తి కావడంతో ఇప్పుడు మళ్లీ షూటింగ్స్ మీద ఫోకస్ చేస్తున్నారు లోకనాయకుడు. యాక్షన్ డ్రామా KH-237 షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. అక్టోబర్ నుంచి కమల్ కూడా షూటింగ్ లో పాల్గొనేలాగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి ఈ మూవీ అయినా కమల్ కెరియర్ ని గాడిలో పెడుతుందేమో చూడాలి.